తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తుంది. టీడీపీ కార్యకర్తలు బ్యారిగేట్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంలో తునిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై స్పందించడానికి మనకి ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి. నమస్తే సార్. రాజా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ రోజు ఎన్నిక జరుగుతుందా లేదా ఏంటి, ఏమంటారు? కలెక్టర్ గారు నాతో చర్చించి 10ంటికి మీ కౌన్సిలర్స్ ని పంపించండి, మాది బాధ్యత, పూర్తి హామీ మాది, మేము దగ్గరుండి తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ కి 300 మీటర్ల దూరంలోనే ఉన్నాయి మా ఇంటి దగ్గర నుంచి, మా చైర్మన్ గారి ఇంటి దగ్గర నుంచి కౌన్సిలర్స్ 17 మందిని అప్పచెప్పాను నేను అధికారులకి. కాకపోతే పరిస్థితి ఏంటంటే టీడీపీ కార్యకర్తలు వేలాది మంది వాళ్ళ మీద దూకి వాళ్ళని అయితే హత్యా ప్రయత్నం చేయబోయారు. కాకపోతే వాళ్ళందరూ కూడా ప్రాణం అరిచేతుల్లో పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి రావడం జరిగింది, చైర్పర్సన్ గారి ఇంటికి రావడం జరిగింది. నిన్నటి నుంచి చాలా అరాచకం చేస్తున్నారు తునిలోని. మీరు లైవ్ లోనే చూసుంటారు, ఈ జరిగిన ఇష్యూస్ అన్ని లైవ్ లో చూశారు. చాలా దారుణం. జిల్లా వ్యాప్తంగా అందరు నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం, అందరినీ ఇబ్బంది పెట్టడం. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇదే ఫాలో అయ్యారు. సెక్షన్ 30 అమలు చేసి తూర్పుగోదావరి జిల్లాను ప్రజలను అణిచివేసి, నాయకులను అణిచివేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇక్కడి నుంచే ఆయన పతనం స్టార్ట్ అయింది. తూర్పుగోదావరి జిల్లా నుంచే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా 2024లో అదే పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆయన పతనం అని చెప్పేసి తెలియజేసుకోండి. తుని నుంచే సార్. ఇప్పుడు తునిలో మొత్తం వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు, కానీ టీడీపీ మాత్రం మా అభివృద్ధిని చూసి 10 మంది వైసీపీ కౌన్సిలర్లు మా వైపు వస్తున్నారని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళ 10 మందిని లాక్కోవడం జరిగిందమ్మా. ఇంకొక మొత్తం 28 మంది, 17 మంది మా దగ్గర ఉన్నారు. వాళ్ళు 10 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, ఒకరు న్యూట్రల్లో ఉన్నారమ్మా. 17 మంది పూర్తిగా మా దగ్గర ఉన్నారు. నేను 12ంటికి కరెక్ట్గా 12 o'clock మళ్ళీ ప్రెస్ మీట్ నేను అనౌన్స్ చేస్తాను. చేసి ఖచ్చితంగా 17 మందిని మీ ఎదురుకుంటా చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళ పాపం మహిళలు, చిన్నపిల్లలు, కౌన్సిలర్స్ అంటే చిన్నోళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. అందులో కూడా పాపం బాలింతలు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఏదో రౌడీల్లాగా మీదకు దూకేసి ఏదో మనిషి ఒక ముక్క పట్టుపోయినట్టు, మాంసం పట్టుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ టీడీపీ గూండాలు. అది ఒక రాష్ట్రం మొత్తం చూస్తుంది ఈ పరిస్థితి. మరి ఎందుకు వాళ్ళు ఈ రకంగా యాక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ కౌన్సిలర్లు టీడీపీ వైపు వెళ్లకుండా మీరు బంధించారు అని టీడీపీ కామెంట్ చేస్తుంది. దీనిపై మీ స్పందన? నేనే కదా మీడియా సాక్షిగా బయటకు పంపించాను అందరినీ. మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళే కదా పరుగులెట్టించారు. వాళ్ళని వెనక మళ్ళీ పరుగులెట్టించి తీసుకొచ్చారు. ఓపెన్ గానే కదా పంపించాను మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని. ఓకే, అంటే ఫైనల్ గా ఇప్పుడు ఈ చైర్మన్ పీఠం, మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం మీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారా? ఏం జరుగుతుందో చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఎందుకంటే నేను గౌరవ హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది గత వారం రోజుల ముందే. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను కోర్టు కంటెంట్ వేసాను, హైకోర్టు మళ్ళీ ఈరోజు కంటెంట్ వేసాను. హైకోర్టు కంటెంట్ కూడా తీసుకుంది. కలెక్టర్కి, ఎస్పీ గారికి నోటీసులు కూడా సర్వ్ చేయడానికి సర్వ్ చేస్తుంది హైకోర్టు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నానమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.